Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important question. Find the probability distribution of random variable x is given below. X 0, 1, 2, 3, 4, 5, 6 and p of x k 3k, 5k, 7k and 9k, 11k, 13k. Question em kanukovalante find k and find the p of x is less than 4 and p of x is greater than 5 and p of x is greater than 3 and less than equals to 6 and next ఇంకోటి ఏంటంటే find the minimum value of k p of x is less than equals to 2 is greater than 0.3 ఎలా కనుక్కోవాలి చాలా సింపుల్ మనం ఫస్ట్ కనుక్కుందాము ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి find k ఎలా కనుక్కోవాలి సింపుల్ ఏం లేదు సమ్మేషన్ ఆఫ్ p ఆఫ్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నట్టు సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫార్ములా ఇది అంటే ఏం లేదు మొత్తం అన్నీ యాడ్ చేయండి p ఆఫ్ x వాల్యూస్ అన్నీ యాడ్ చేయండి యాడ్ చేస్తే ఏమొస్తుందంటే k ప్లస్ 3k ప్లస్ 5k ప్లస్ 7k plus 9k plus 11k plus 13k is equals to 1 అన్నట్టు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే రైట్ క్యాల్కులేటర్ ఎంటర్ చేసుకోవచ్చు లేదా 13 ప్లస్ 7 20 రైట్ 11 ప్లస్ 9 ఇంకో 20 40 రైట్ 40 8 1 9 49 కాబట్టి 49k is equals to 1 ఓకే ఇలా చేసుకుంటే మనకి k ఇక్కడే ఉంచుకోండి ఈ 40 అవతల పంపించుకోండి అప్పుడు ఏమొస్తుందంటే k is equals to 1/49 మనకి వాల్యూ వచ్చింది ఇదే మనకి k వాల్యూ ఓకే ఇప్పుడు ఫైండ్ ద p ఆఫ్ ఏంటి ఫైండ్ ద p ఆఫ్ x ఈజ్ ఏంటి x ఈజ్ లెస్ దాన్ 4 అంటే ఏంటి మనం ఎలా తీసుకోవచ్చు అంటే p ఆఫ్ ఫైండ్ p ఆఫ్ x లెస్ దాన్ 4 దీనికి ఎలా తీసుకోవాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎలా తీసుకోండి p ఆఫ్ లెస్ దాన్ 4 అంటే ఏంటి 0 1 2 3 వరకు తీసుకోవచ్చు అంటే చూడండి p ఆఫ్ x is equals to 0 plus p of x is equals to 1 plus p of x is equals to 2 plus plus p of x is equals to 3 ఇక్కడ ఏముంది x ఈజ్ లెస్ దాన్ 4 కాబట్టి 3 అనేది లెస్సే కదా రైట్ ఇలా తీసుకోవచ్చు రైట్ ఏమవుతుంది మనకి యాడ్ చేస్తే ఇవన్నీ వాల్యూస్ యాడ్ చేయండి మనకి ఏమవుతుందంటే p ఆఫ్ 0 వాల్యూ p ఆఫ్ x ఈక్వల్స్ 0 వాల్యూ ఏంటి ఇంకా చూడండి k ఉంది k ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ 1 కింద ఏముంది 3k రైట్ నెక్స్ట్ చూడండి p ఆఫ్ x ఈక్వల్స్ టు 2 ఏముంది మనకి 5k ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 3 ఏముంది మనకి 7k ఉంది రైట్ సో ఇవన్నీ యాడ్ చేయండి ఇది 7 ప్లస్ 3 10 16k ఉంది k వాల్యూ మనకి ఏమొచ్చింది 1/49 అది వేసుకోవచ్చు మీరు రైట్ 16 1/49 ఏంటి డైరెక్ట్గా మనం 1/49 వేసుకోవచ్చు సో మనకి వాల్యూ p ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ 4 అంటే మనకి 16/49 ఆన్సర్ వచ్చింది మనకి ఓకే అలానే నెక్స్ట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ p ఆఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 సో 5 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 5 కూడా ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ ఇది
ఎక్స్ వాల్యూ అంట గ్రేటర్ దాన్ 5 కన్నా ఎక్కువ ఉంది అండ్ ఈక్వల్ చెప్పాడు కాబట్టి 5 కన్నా ఎక్కువ ఏమున్నాయి మనకి 6 ఉంది అండ్ 5 కూడా మనం తీసుకోవచ్చు అంతే కదా 5 కన్నా ఎక్కువ మనకి 6 ఉంది అండ్ మనం 5 కూడా తీసుకోవచ్చు తీసుకోండి ఒకసారి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటాం ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకుంటాం 6 దాకా ఉంది కాబట్టి 6 తీసుకోవాలి 7 8 9 ఉంటే అక్కడ దాకా కూడా తీసుకోవాలి p ఆఫ్ 5 వాల్యూ ఏంటి 11k ప్లస్ p ఆఫ్ 6 వాల్యూ ఏంటి 13k యాడ్ చేయండి 24k వస్తుంది మనకి సో వాట్ ఈజ్ k వాల్యూ 1/49 కాబట్టి మీరు 1/49 ఏంటి ఇలా వేసుకోవచ్చు 24/49 వచ్చింది మనకి ఏ వాల్యూ p ఆఫ్ x ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 అంటే ఓకే నెక్స్ట్ చూడండి p ఆఫ్ ఎలా ఉందంటే ఇది p ఆఫ్ p ఆఫ్ 3 లెస్ దాన్ x లేదా x గ్రేటర్ దాన్ 3 x వాల్యూ 3 కన్నా ఎక్కువ ఉండాలి రైట్ అండ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 6 అంటే 6 కన్నా తక్కువ ఉండాలి 6 కూడా ఉండాలి అలాగా 3 కన్నా ఎక్కువ ఏమున్నాయి 4 5 6 p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎందుకు 4 తీసుకున్నాను అంటే ఇక్కడ చూడండి x ఈజ్ గ్రేటర్ దాన్ 3 అన్నాడు ఇలా చదవాలి x ఇది గ్రేటర్ దాన్ 3 కాబట్టి అంటే 4 గ్రేటరే కదా 3 కన్నా తీసుకోవచ్చు 4 ప్లస్ p ఆఫ్ x గ్రేటర్ దాన్ 5 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 6 ఎందుకంటే x వాల్యూ అనేది 3 కన్నా ఎక్కువ ఉండాలి 6 కన్నా తక్కువ ఉండాలి కాబట్టి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 x ఈజ్ ఈక్వల్స్ టు 5 x ఈజ్ ఈక్వల్స్ టు 6 వేసుకున్నాం మరి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 4 వాల్యూ ఏంటి 4 వాల్యూ వచ్చేసి మనకి 9k ప్లస్ 5 వచ్చేసి మనకి 11k ప్లస్ 6 వచ్చేసి మనకి 13k 9 ప్లస్ 11 20 ప్లస్ 10 33k k వాల్యూ ఏంటి 1/49 కాబట్టి 33/49 మనం వేసుకోవచ్చు ఇలా మనకి p ఆఫ్ x ఇస్ గ్రేటర్ దాన్ 3 అండ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 6 అంటే మనకి ఈ వాల్యూ ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ k p ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ 2 అండ్ గ్రేటర్ దాన్ 0.3 వాల్యూ అది వేసుకోండి p ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 2 అండ్ గ్రేటర్ దాన్ 0.3 ఇప్పుడు చూడండి x వాల్యూ అంట 2 కన్నా తక్కువ ఈక్వల్ ఉండాలి అంటే చూడండి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇస్ గ్రేటర్ దాన్ 0.3 ఇలా వేసుకోవచ్చు ఈ కండిషన్కి ఇలా వేసుకోవచ్చు p ఆఫ్ x ఈక్వల్స్ 0 అంటే అర్థం ఏంటి అంటే k ఇది k ఇది 3k ఇది 5k వేసుకోండి k 3k ప్లస్ 5k రైట్ 0.3 యాడ్ చేయండి వాల్యూస్ మనకి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇది 9 ఓకే అంటే 5 ప్లస్ 3 8 ప్లస్ 1 9k గ్రేటర్ దాన్ 0.3 ఈ 9 అవతలకి వెళ్తే k గ్రేటర్ దాన్ 0.3/9 ఈ పాయింట్ తీసేస్తే కిందకి ఇలా వస్తుంది చూడండి 3
9 into 10 వస్తుంది, ఎందుకంటే పాయింట్ చేసేస్తే 10 వస్తుంది. 9 into 10 ఓకే. ఇప్పుడు 90 వస్తుంది. 3/90 క్యాన్సిల్ చేస్తే మనకి 1/30 వచ్చింది. కేవలం ఏంటి 1/30 వచ్చింది. ఓకే స్టూడెంట్స్, సో ఇది మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండ్ ఫైండ్ ద p of x is less than 4 అన్నప్పుడేమో ఈ వాల్యూ, p of greater than equals to 5 అన్నప్పుడు ఈ వాల్యూ, p of x greater than 3 and less than equals 6 అన్నప్పుడు ఈ వాల్యూ, అండ్ ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ k of p x is less than 2 and greater than 0.3 అన్నప్పుడు మనం కేవలం కనుక్కున్నాము. ఓకే, మినిమం వాల్యూ ఆఫ్ k ఈజ్ అని లాస్ట్లో స్టేట్మెంట్ రాయాలి స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు ఏ టాపిక్ కావాలో మెన్షన్ చేయండి. బాయ్.